హాయ్ హలో అందరికీ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ. ఇవాళ అయితే నేను ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. దాని ప్రాసెస్ అయితే చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేసాను. అది బాగా హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ తీసుకుని వాటిని బీట్ చేసి ఆయిల్లో అయితే వేసాను. అప్పుడు ఎగ్ మనకి ఫ్లఫీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది హీట్ అవుతేనే ఆ ఎగ్ అనేది ఇట్లా గిన్నెకి అతుక్కోకుండా సపరేట్గా వస్తుంది. ఫ్లఫీగా ఉన్నప్పుడు పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇది కిడ్స్కి మన పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా ఈజీగా చేసేయచ్చు మార్నింగ్ టైంలో. ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తున్నాను. ఎగ్ని కొంచెం పక్కకి సపరేట్ చేసి ఆయిల్లో కొంచెం ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్ అయితే వేసాను. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే. సో చూసారా, మంచిగా ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయింది. నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కారం, పసుపు ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఎంత సింపుల్గా చూపిస్తున్నానో అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం కర్రీ ఏమి వండాలనిపించినప్పుడు ఈ రైస్ అయితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్, ఒక 1 టీ స్పూన్ టమాటో సాస్ వేసాను. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో, చాలా మంచి కలర్లో ఉంటుంది రైస్, ఎగ్ రైస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెరీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, మనం తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను. నేను ఒక కప్పు రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ వేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుని ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ ఎగ్, ఆ ఉప్పు, కారం అన్నీ పట్టి చాలా బాగుంటుంది రైస్ తింటున్నప్పుడు. టేస్ట్ అయితే అతురుసనాల్సిందే, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మన రైస్ అయితే ఎగ్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం ఆనియన్స్ వేసుకోవచ్చు. పిల్లలకైతే అసలు అలాగే పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. మన వేడి వేడి ఎగ్ రైస్ అయితే టేస్టీగా రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.